గడిచిన భాగాల్లో యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం వరకు మనం పూర్తి చేశాం. ఈరోజు యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి వరకు కూడా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఇశ్రాయేలీలను కనాను దేశంలోకి తీసుకొచ్చాడు. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంతో చాలా భాగం, కనాను దేశంలో చాలా భాగాన్ని వీరు సొంతం చేసుకోగలిగారు. ఇంకా జయించాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. యెహోషువ వయసులో పెద్దవాడైపోయాడు, వృద్ధుడైపోయాడు. కాబట్టి ఇక అక్కడి నుంచి ఏం చేశారంటే ఈ కనాను దేశాన్ని పంచిపెట్టడం ప్రారంభం చేశారు. ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలను బట్టి ఆ భూభాగాన్ని పంచిపెట్టడం ప్రారంభం చేశారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు పంచిపెట్టిన ఈ భూభాగం యుద్ధంలో గెలిచింది కాదు. కొన్ని ప్రాంతాలు వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పటికీ సంపూర్ణంగా వారు స్వాధీనపరుచుకోలేదు. అంటే ఇంకా జయించాల్సిన ప్రాంతాలు ఉన్నాయి. రెండవది, డబ్బులిచ్చి కొన్నది అంతకన్నా కాదు. సరే, ఈ యొక్క భూమి నాది అన్నప్పుడు మనం ఒకప్పుడు ఎప్పుడో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు ఈ రోజున మనం దానికోసం దాన్ని ఎవరికైనా రాసి ఇచ్చేస్తాం, వాళ్ళు సొంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో యుద్ధంలో గెలిచింది కాదు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది అంతకన్నా కాదు. అలాంటప్పుడు ఈ రెండు కానప్పుడు దేవుడు దీన్ని ఎలా పంచిపెట్టగలడు? యుద్ధంలో గెలిచినప్పుడు హక్కు ఉంటుంది, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు హక్కు ఉంటుంది. కానీ రెండు కానప్పుడు దేవుడు దీన్ని ఎలా పంచిపెట్టగలడు? దీనికి సమాధానం ఒకటే, దేవుడు సమస్త భూమికి యజమాని అయి ఉన్నాడు. ఈరోజు దీనికి ఓనర్ ఎవరైనా కావచ్చు, కానీ అసలు ఓనర్ మాత్రం దేవుడే. ఈ భూమి మీద ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని నిర్ణయించేవాడు ఆయనే. భూమికి సృష్టికర్త ఆయనే. కాబట్టి సమస్త భూమికి యజమాని దేవుడే. కాబట్టి తాను ఎవరికి దాన్ని ఇవ్వదలుచుకుంటే వారికి దాన్ని ఇస్తాడు. ఎవరిని ఒక స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకుంటే వారిని ఆ స్థానంలో ఉంచుతాడు. ఎవరిని ఒక స్థానంలో ఉండి వెళ్ళగొట్టాలని దేవుడు ఆశిస్తే వారిని ఆ స్థానంలో ఉండి వెళ్ళగొట్టి వేస్తాడు. అది దేవుని ఇష్టం. వాస్తవానికి ఇశ్రాయేలులకు ఈ యొక్క కనాను ప్రాంతాన్ని పంచి పెట్టడానికంటే ముందు ఇక్కడ 7 జాతుల ప్రజలు ఆల్రెడీ నివసిస్తున్నారు. ఈ 7 జాతుల ప్రజలను దేవుడు వెళ్ళగొట్టి వారికి యొక్క భూభాగాన్ని పంచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ 7 జాతుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో కానీ, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో కానీ వీరిని గురించినటువంటి వివరాలు ఉంటాయి, పరిశీలన చేయండి. సో వాళ్ళకి దేవుడు ఈ భూభాగాన్ని పంచిపెట్టాడు. ఎలా పంచిపెట్టాడంటే వారిని వెళ్ళగొట్టి. అయితే ఒక విషయం గమనించాలి, కనాను భూభాగాన్ని పంచిపెట్టే ప్రక్రియలో రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు, వీళ్ళకి యోర్దానుకు అవతలి భాగాన వారి కోరిక మేరకు వారికి భూభాగాన్ని ఇవ్వటం జరిగింది. అంటే వాళ్ళు, మాకు మందలు ఉన్నాయి, ఇక్కడ బాగా వాటర్ ఉన్నాయి, మా మందలకు అవసరమైన మేత మంచిగా ఇక్కడ దొరుకుతుంది, కాబట్టి దయచేసి మాకు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఇవ్వమని మోషే బ్రతికున్నప్పుడే మోషే దగ్గర వారు మనవి చేశారు. దేవుని యొక్క సలహాను బట్టి ఆ మోషే వారికి ఆ యొక్క భాగాన్ని పంచిపెట్టడం జరిగింది. అయితే మిగతా గోత్రాల వారికి, ఆ 3 బ్యాచ్లు పక్కకు పెడితే మిగతా గోత్రాల వారికి వారి యొక్క గోత్రాల సంఖ్యను బట్టి, అంటే ఎంతమంది జనాభా వారి గోత్రంలో ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి ఎక్కువ మంది ఉన్నవారికి ఎక్కువ భూభాగాన్ని, తక్కువ సంఖ్య ఉన్నటువంటి వారికి తక్కువ భూభాగాన్ని కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపు ఎలా చేశారంటే చీట్లు వేసి ఆ కేటాయింపు చేసిన వారుగా ఉన్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరికి ఏ చీటీ వచ్చిందో, ఎవరికి ఏ ప్రాంతం కేటాయించబడిందో, ఎవరికి కేటాయించబడినటువంటి ఆ ప్రాంతాన్ని వాళ్ళే స్వాధీనం చేసుకోవాలి. వీళ్ళు వెళ్ళి అక్కడ ఆల్రెడీ నివసిస్తున్నటువంటి ఆ ప్రాంత ప్రజలను వెళ్ళగొట్టి దాన్ని వీరు స్వాధీనం చేసుకోవాలి. అది ఎవరి డ్యూటీ అంటే ఎవరికి ఆ చీటీ వచ్చిందో వాళ్ళు చేయాల్సినటువంటి పని. సో యెహోషువ ఈ పంచిపెట్టే కార్యక్రమాన్ని చేశాడు. పంచిపెట్టే కార్యక్రమం ముగిసిన తర్వాత కొన్ని హెచ్చరికలు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చి
యెహోషువ మరణించాడు. యెహోషువ మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకులు ఎవరు ఏర్పాటు చేయబడలేదు. ఇప్పుడు మోషే మరణించేటప్పుడు మోషేని దేవుడు వాగ్దాన దేశంలోనికి నువ్వు రావద్దని చెప్పిన తర్వాత మోషే ప్రార్థన చేశాడు. సరే, నన్ను రావద్దంటున్నావు, ఈ ప్రజలను కాపరు లేని గొర్రెల్లాగా విడిచిపెట్టొద్దు, వాళ్ళ బాగోగులు పట్టించుకోవటానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేయమని మోషే దేవునికి ప్రార్థన చేస్తే, సరే నీ సేవకుడైన యెహోషువ ఉన్నాడు కదా, ఆయన్ను నియామకం చేయమని తెలియపరిచాడు. దాన్ని బట్టి యెహోషువను నియమించడం జరిగింది. యెహోషువ ద్వారా వీరు కనాను దేశంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు అందరికీ సొంత భూభాగం వచ్చింది. యెహోషువ మరణించాడు. యెహోషువ మరణించే సమయంలో యెహోషువ తర్వాత ఎవరు కూడా నాయకులుగా ఏర్పాటు చేయబడలేదు. యెహోషువ పిల్లలు కానీ ఇంకొక కొత్త నాయకుడు కానీ ఏర్పాటు చేయబడలేదు. ఎందుకని ఏర్పాటు చేయబడలేదు అంటే, యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూస్తే దేవుడే వారికి నాయకుడిగా ఉండి, దీన్నే థియోక్రసీ అంటారు, దేవుడే నాయకుడిగా ఉండి వారిని నడిపించాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఆ విధంగా చేయటం జరిగింది. దేవుడే నాయకుడిగా ఉండి వారిని నడిపించాలనుకున్నాడు. మనుష్యులు ఎవరూ లేకుండా దేవుడే నాయకుడిగా ఉండి వారిని నడిపించాలనుకున్నాడు. సో యెహోషువ మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులకు భూభాగాలు కేటాయించబడ్డాయి కాబట్టి ఎవరికి కేటాయించబడిన భూభాగాలను వారు స్వాధీనం చేసుకోవాలి. అంటే అక్కడున్న ప్రజలను వెళ్ళగొట్టి దాన్ని వారు సొంతం చేసుకోవాలి. కానీ ఈ విషయంలో ఇశ్రాయేలీయులు విఫలమయ్యారు. అంటే అక్కడున్న ప్రజలను వెళ్ళగొట్టడంలో వీరు విఫలమయ్యారు. వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ఏమో భయపడ్డారు, వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేయలేదు. కొంతమంది ఏమో ఆ ప్రజలను వీళ్ళకు బానిసలుగా చేసుకున్నారు కానీ పూర్తిగా వారిని వెళ్ళగొట్టలేదు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడున్నటువంటి వారిని, అక్కడున్న ప్రజలను వెళ్ళగొట్టకపోవడం అనేది, నువ్వు బానిసలుగా చేసుకో లేకపోతే పూర్తిగా వారిని వెళ్ళగొట్టకుండా అక్కడే ఉండనిచ్చినా, ఏమి చేసినా అది దేవుని దృష్టిలో అవిధేయతే. ఇంకో రకంగా చెప్పాలంటే, వారు చేసిన ఆ పని వారిని దేవునికి విరోధంగా మార్చేసింది అని చెప్పచ్చు. అట్లా అదే విధంగా విరోధమైన కార్యం అవుతుంది అని అంటే, దేవుడు చేయవద్దన్న పని వాళ్ళు చేశారు, లేకపోతే దేవుడు చేయమన్న పని వారు చేయలేదు. అసలు ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు వారిని వెళ్ళగొట్టమన్నాడు? దేవుడు వారిని వెళ్ళగొట్టమనడానికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే, వారి యొక్క చెడ్డ క్రియల ద్వారా ఇశ్రాయేల్ యొక్క పవిత్రత చెడగొట్టబడకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, వారు ఆ ప్రాంతంలో జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు కనుక, కలిగి ఉన్నారు కనుక, వారి యొక్క అక్రమాన్ని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని నుండి వారిని తోలివేస్తూ ఉన్నాడు. ఇందులో దేవుని న్యాయమే మనం చూడాల్సి ఉంది. కొంతమందికి ఇవి వేరుగా అర్థమవుతాయి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆ ప్రాంతాన్ని ఇవ్వడంలో ముఖ్యంగా వీళ్ళు ఈ 7 జాతుల ప్రజలను వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడాన్ని కొంతమంది ఇంకొక రకంగా ఆలోచన చేస్తారు. ఇక్కడ దేవుని న్యాయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇంతకుముందే చెప్పాను, ఎవరు ఎక్కడ ఉండాలి అనేది ఆయన ఇష్టం. అది ఏ జనాన్నైనా ఒక చోట నుండి ఆయన వెళ్ళగొడతాడు, ఏ జనాన్నైనా ఇంకొక చోటకి ఆయన నడిపిస్తాడు. ఈ 7 జనములు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు కాబట్టే వారిని అక్కడి నుంచి ఆయన వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకోవటంలో విఫలమయ్యారు. దేవుడు ఎందుకు ఆ విధంగా చెప్పాడో వారు గ్రహించలేకపోయారు. భయపడిన, బానిసలుగా చేసుకున్న అది దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యమే. వారిని అలాగే ఉంచడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ జాతుల ప్రజలు చేస్తున్నట్టుగా వీళ్ళు కూడా ఆ కార్యాలు చేయటం నేర్చుకున్నారు. నిజమే, ఒక వ్యక్తితో మనం కలిసి ఉంటున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. మనం కూడా అలా తయారవుతాం. దేవుడు దీన్ని ముందుగానే ఎరిగి వారితో వివాహాలు నిషేధించాడు, వారిని పూర్తిగా వెళ్ళగొట్టమన్నాడు. కానీ వీరు వారిని ఉండనిచ్చిన దాన్ని బట్టి వారి యొక్క ఆరాధన విధానాలు, వారి యొక్క ప్రవర్తన శైలి అంతా వీరు నేర్చుకున్నారు. నేర్చుకోవటం ద్వారా ఒకటి, దేవుడు వెళ్ళగొట్టమన్న వారిని వెళ్ళగొట్టకుండా ఉండనిచ్చినందుకు దేవుని దృష్టిలో దోషులయ్యారు. ఇప్పుడు 2, దేవుడు
చేయవద్దని చెప్పినటువంటి కార్యాలను నేర్చుకొని చేయటానికి ప్రయత్నం చేయటం ద్వారా దేవుని దృష్టికి మరింత పాపులుగా వీరు మారిపోయారు. గమనించాలి, దేవుడు ఎంత న్యాయవంతుడంటే పాపం చేసినప్పుడు ఆయన ఎవరిని కనికరించడం. అన్యజనులైనా స్వజనులైనా ఎవరైనా దేవునికి ఒకటే. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు న్యాయవంతుడైన దేవుడు వారిని క్రమశిక్షణలోనికి తీసుకురావటానికి ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వంలో నుండి దేవుడు వీరిని బయటికి తీసుకొచ్చినప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు దేవుడే వీరిని బానిసలుగా అప్పగించాడు. ఇలా ఉంటుంది దేవుని వ్యవహారం. క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చినప్పుడు ఆయన రాజీ పడ్డం. కొన్ని సంవత్సరాల పాటు ఆ బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది. అనుభవిస్తూ అయ్యా తప్పు చేశా, మమ్మల్ని క్షమించండి అని దేవునికి మొరపెడితే వారు దేవునికి మొరపెట్టిన విధానాన్ని బట్టి ఆ బానిసత్వంలో ఉండి వారిని విడిపించటానికి యుద్ధం చేసి ఆ ప్రజల మీద గెలిచి వీరిని బయటికి తీసుకురావడానికి దేవుడు వారి కొరకు రక్షకులను పుట్టించాడు. అందరి మాట జాగ్రత్తగా వినాలి. రక్షకులను పుట్టించాడు, సేవియర్స్. ఈ రక్షకులే న్యాయాధిపతులు అని పిలువబడ్డారు. అంటే వాస్తవానికి న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు అంటే న్యాయం తీర్చేవారు అని కాదు, కానీ దేవుని పక్షంగా బానిసత్వంలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావడానికి యుద్ధం చేసి పోరాడి విడిపించేవారు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇశ్రాయేలు విడుదల పొందిన తర్వాత మరలా సేమ్ పాత కథే. అంటే మరలా పాపం చేయటం, మరలా పాపం చేసినప్పుడు దేవుడు ఊరుకోడు కదా, దేవుని కోపం వస్తుంది. దేవుని కోపాన్ని బట్టి మరలా వాళ్ళు బానిసలుగా మార్చబడేవారు. దేవుడు వారిని మరలా బానిసలుగా చేసిన తర్వాత కొన్నాళ్ళు ఆ బానిసత్వంలో ఉన్నాక మరలా దేవునికి మొరపెడతారు, అయ్యా మేము తప్పు చేసాము క్షమించమని. దేవుడు వారి మొరను ఆలకిస్తూ మరలా ఇంకొక రక్షకుణ్ణి తీసుకొచ్చేవాడు. ఆ రక్షకుడు ద్వారా దేవుడు విడుదల అనుగ్రహించేవాడు. దాన్ని బట్టి ఆ ప్రజలు స్వతంత్రత కొంతకాలం అనుభవించేవారు. ఈ రక్షకుడు వాళ్ళని సక్రమమైన మార్గంలో కొంతకాలం నడిపించేవాడు. ఆయన బ్రతికున్నంతకాలం వీళ్ళు బాగానే జీవించేవారు. మరలా మొదటికొచ్చేది. న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు చదివితే ఇది మరలా జరగటాన్ని మనం చూడవచ్చు. ఈ చక్రం కొనసాగుతూనే ఉండేది. దీన్ని ఆలోచన చేస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా ఇంతే. పాపం చేయడం, దేవుని యొక్క కోపానికి గురవ్వడం, మరలా దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవడం, దేవుడు విడిపించడం, మరలా పాపం చేయడం. ఇదే విధమైన విధానంలో మనం కొనసాగుతూ ఉంటాం. మన ఆత్మీయ జీవితానికి అద్దం పట్టేదిగా న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. సో ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, విడిపించడానికి, ఏలటానికి, పరిపాలన చేయడానికి దేవుడు కొంతమంది న్యాయాధిపతులను లేదా రక్షకులను పుట్టించాడు. అలా దేవుడు తీసుకొచ్చిన వారే వాళ్ళల్లో మొదటి వ్యక్తి ఒత్నియేలు. ఈ ఒత్నియేలు అనే వ్యక్తి మొదలుకొని సమూయేలు యొక్క కుమారుల వరకు చాలామంది ఇందులో పనిచేశారు. సమూయేలు యొక్క కుమారులు ఇశ్రాయేలులకు ఆఖరి న్యాయాధిపతులుగా ఉన్నారు. ఎందుకు ఆ మాట వాడాల్సి వచ్చింది అంటే, సమూయేలు కుమారులైనటువంటి వారు న్యాయాధిపతులుగా ఉండే కాలానికి వచ్చేసరికి వాళ్ళు ఎలా మారిపోయారంటే లంచగొండులుగా మారిపోయారు. న్యాయాన్ని తిప్పేసేటువంటి వారుగా మారిపోయారు. అలా వారు మారిపోయినందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకున్నారంటే, సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా నీ యొక్క కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు, కాబట్టి ఇక వారు మా మీద న్యాయాధిపతులుగా ఉండటానికి వీల్లేదు. ఇతర దేశాలందరికీ రాజులు ఉన్నట్టుగానే మాకు కూడా ఒక రాజు కావాలి అని సమూయేలు దగ్గర కోరుకున్నారు. సమూయేలుకి ఆ నిర్ణయం ఏమాత్రం నచ్చలా. ఇతర దేశాలకి రాజులు ఉన్నట్టే మాకు కూడా కావాలి. దేవుడు ఎందుకు యెహోషువ తర్వాత ఒక వ్యక్తిని ఏర్పాటు చేయకుండా వీరిని ఎంతవరకు నడిపిస్తున్నాడు? మొదట్లోనే చెప్పాను నేను, దేవుడే వీరిని పరిపాలించాలి అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నారు. దేవుడు కాదు, ఒక మనిషి మమ్మల్ని పరిపాలించాలి అనేటువంటి విధానంలో వారు మాట్లాడుతున్నారు. సో సమూయేలుకి అది నచ్చలేదు, దేవునికి కూడా నచ్చలేదు. కానీ వాళ్ళు అడిగారు కదా,
వాళ్ళు అడిగిన దాన్ని దేవుడు వారికి ఇస్తూ సౌలు అనేటువంటి వ్యక్తిని ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఈ విధంగా కోరుకోవటం ద్వారా దేవుడు వారిని పరిపాలించడానికి వాళ్ళే అడ్డుదగిలిన వారుగా ఉన్నారు. అందుకే దేవుడు సమూయేలుతో ఒక మాట అంటాడు, సమూయేలు నువ్వు ఈ విషయంలో బాధపడొద్దు, వాళ్ళు త్రోసివేసింది నిన్ను కాదు నన్నే త్రోసివేశారు అని సమూయేలుతో దేవుడు చెప్పాడు. సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా ఏర్పాటు చేయబడినప్పటికీ, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డప్పటికీ మొదట్లో నమ్మకంగా ఉన్నాడు. కానీ తర్వాత దేవునికి అవిధేయుడయ్యాడు. సౌలు యొక్క అవిధేయతను బట్టి సమూయేలు దేవుని సన్నిధిలో ఎంతగానో కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు ఆ పరిపాలన చూస్తూ. అప్పుడు దేవుడు సమూయేలుకు చెప్తాడు, ఇంకెంతకాలం కన్నీరు గారుస్తావు, సౌలు స్థానంలో నేను ఇంకో వ్యక్తిని కోరుకున్నాను అని. సౌలు స్థానంలో దేవుడు ఇశ్రాయేలుకు రెండవ రాజుగా దావీదు అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేశాడు, ఎన్నుకున్నాడు. సౌలు స్థానంలో దావీదు రాజుగా అభిషేకించబడ్డప్పటికీ వెంటనే దావీదుకు ఆ సింహాసనం ఇవ్వబడలేదు. సౌలు మరణించే వరకు దావీదు అనేకమైన కష్టాలు పడ్డాడు. అయితే సౌలు మరణం తర్వాత దావీదు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేశాడు. సౌలు ఒక 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, దావీదు ఇంకొక 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు యొక్క పరిపాలనలో దావీదుకున్న పేరు ఏంటంటే, దావీదు దేవుని చిత్తానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు. ఆయన దేవునికి చాలా ఇష్టంగా నడుచుకున్న విధానాన్ని బట్టి దేవుడు దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని వాగ్దానం చేశాడు. సౌలుకు లేదు ఈ వాగ్దానం. అంటే ఏంటి? సింహాసనాన్ని స్థిరపరచడం అంటే ఏంటంటే, దావీదు యొక్క కుమారుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా సింహాసనం మీద ఉంటారు అని దేవుడు చెప్పాడు. దావీదు అనే ఈ వ్యక్తి ఇశ్రాయేలు యొక్క చరిత్రలో చాలా కీలకమైన వ్యక్తి. ఇంకో రకంగా చెప్పాలంటే, దావీదు యొక్క కాలంలో ఇశ్రాయేలు దేశం అనేది ఉన్నతమైన స్థానానికి హెచ్చింపబడింది, చాలా గొప్ప స్థితిలో ఉంచబడింది. దావీదు ఒక రచయిత, గాయకుడు, వాయిద్యకారుడు, యుద్ధవీరుడు, అన్నిటికి మించి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఈ దావీదు దాదాపు 100 కీర్తనలు రాశాడు, 100 పాటలు రాశాడు. ఆయన రాసిన ఆ యొక్క కీర్తనలే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇవ్వబడిన కీర్తనల గ్రంథం. దావీదు దేవునికి ఇష్టుడైనటువంటి విధానంలో కొనసాగిన దాన్ని బట్టి, దావీదుతో దేవుడు చేసిన నిబంధనను బట్టి దావీదు కుమారుడైన సొలొమోను, ఆ తర్వాత రెహబాము, ఇలా ఎంతోమంది దావీదు తర్వాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన వారుగా ఉన్నారు. సొలొమోను గురించి మనం ఆలోచన చేస్తే, సొలొమోను మహాజ్ఞాని, దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఈ మహాజ్ఞాని తన జ్ఞానమంతా ఉపయోగించి జీవిత పరమార్థాన్ని తెలియజేయటానికి చేసినటువంటి ప్రయత్నమే ప్రసంగి గ్రంథం. ఆయన తన యవ్వన కాలంలో రచించినటువంటి ప్రేమ కావ్యమే పరమగీతం. అయితే రెహబాము కాలంలో జరిగింది ఏంటంటే, సొలొమోను పరిపాలన 40 సంవత్సరాల పరిపాలన సొలొమోను చేశాడు. సొలొమోను మరణించిన తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము అనే వ్యక్తి పరిపాలనలోకి వచ్చాడు. అయితే రెహబాము కాలంలో జరిగింది ఏంటంటే, ఐక్యరాజ్యంగా ఉన్నటువంటి రాజ్యం సౌలు దగ్గర నుంచి దావీదు, సొలొమోను వీళ్ళ కాలంలో 120 సంవత్సరాల పాటు రాజ్యం ఐక్యంగా ఉంది. ఈ రెహబాము కాలంలోకి వచ్చేసరికి ఐక్యంగా ఉన్నటువంటి రాజ్యం 12 గోత్రాలతో కూడిన ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలైంది. 12 గోత్రాలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలైందంటే 10 గోత్రాలు ఒక ముక్క, 2 గోత్రాలు ఇంకొక ముక్క. ఈ 10 గోత్రాలతో ఉన్నటువంటి రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యం లేదా ఉత్తర రాజ్యం అని పిలుస్తారు. 2 గోత్రాలతో ఉన్నటువంటి రాజ్యాన్ని దక్షిణ రాజ్యం లేదా యోధా రాజ్యం అని పిలుస్తారు. 10 గోత్రాలతో కూడిన ఇశ్రాయేల్ రాజ్యం క్రీస్తు పూర్వం 722వ సంవత్సరం వరకు ఉన్నది, ఆ తర్వాత లేదు. అంటే ఈ కాలంలో వీరు దేవునికి వ్యతిరేకంగా జీవించిన విధానాన్ని బట్టి అష్షూరు అనేటువంటి దేశానికి చెందినటువంటి ప్రజలు వీరిని చెరలోకి తీసుకెళ్లారు. అష్షూరు చెరలోనికి దేవుడు వీరిని పంపించేశాడు. ఈ యొక్క రాజ్యాన్ని యెరోబాము అనేటువంటి వ్యక్తి మొదలుకొని
మొత్తం మీద ఒక 19 మంది రాజులు వీరిని పరిపాలించారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇంతమందిలో ఒక్కళ్ళైనా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించిన రాజు లేకపోవడమే. 2 గోత్రాలు కలిగినటువంటి రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తే ఈ రాజ్యాన్ని దావీదు కుమారులు పరిపాలించారు. దేవుడు దావీదుతో చేసిన నిబంధన బట్టి దావీదు కుమారులకు ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చాడు. ఈ రాజ్యాన్ని కూడా 19 మంది రాజులు, ఒక రాణి ఈ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అయితే 20 మంది పరిపాలన చేస్తే ఈ 20 మందిలో కనీసం 8 మంది దేవునికి ఇష్టంగా జీవించినటువంటి వారుగా ఉన్నారు. అందుకేనేమో బహుశా 722వ సంవత్సరంలో ఇశ్రాయేల్ రాజ్యం కూలిపోయినప్పటికీ ఇంకొక 150 సంవత్సరాల పాటు ఈ యొక్క యూదా రాజ్యం అనేది నిలిచి ఉండే భాగ్యం దేవుడిచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఈ 150 సంవత్సరాల టైం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడైనా వీరు పశ్చాత్తాపడి దేవునికి ఇష్టంగా జీవించడానికి ఈ రాజ్యానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేనందుకు వారు చెరలోకి వెళ్ళారు. కానీ యూదా ప్రజలు కూడా దేవునికి ఇష్టంగా జీవించకుండా, వారి జీవితాన్ని మార్చుకోకుండా, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న విధానాన్ని బట్టి దావీదు ముఖం చూసి కొంతకాలం వీరిని భరించినప్పటికీ, ఒక రఫ్గా చెప్పాలంటే ఒక 500 సంవత్సరాలు వీరిని భరించినప్పటికీ ఎట్టకేలకు దేవుడు వీరిని క్రమశిక్షణలో పెట్టడానికి, ఈ ప్రజలు వారి యొక్క తీరును మార్చుకోకుండా ఉన్నదాన్ని బట్టి వీరిని క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో ఏ దేవుడైతే ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించి బయటికి తీసుకొచ్చాడో అదే దేవుడు బబులోన్ అనేటువంటి దేశానికి ఇశ్రాయేలు ప్రజలను చెరలోనికి అప్పగించాడు. ఇంకో రకంగా చెప్పాలంటే బానిసలుగా అప్పగించాడు. దేవుడి ప్రజలను బానిసలుగా ఇతర దేశాలకి అప్పగించటానికి ముందుగా అనేక మంది ప్రవక్తలను వీరి దగ్గరికి పంపించాడు. అటు యూదా రాజ్యానికి కానీ ఇటు ఇశ్రాయేల్ రాజ్యానికి కానీ చాలామంది ప్రవక్తలను పంపించడం జరిగింది. ఆ ప్రవక్తలు ఆయా రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వచ్చి వారి సందేశాలను వినిపించారు. దేవుడు వారిని, ఆ ప్రవక్తలను పంపించడం వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజలు, ఆ రాజులు వారి తీరును మార్చుకొని దేవుని వైపు తిరిగి దేవునికి ఇష్టంగా నడుచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రవక్తలను దేవుడు పంపించడం జరిగింది. అయితే ఆ ప్రవక్తలు దేవుని పక్షంగా నిలబడి దేవుని విషయాలు ప్రకటించినప్పటికీ వారి తీరు మార్చుకోలేదు. కాబట్టే దేవుడు తీసుకొస్తానన్నటువంటి తీర్పును వారి మీదకి తీసుకొచ్చాడు. ఆ ప్రవక్తలు దేవుని పక్షాన పలికినటువంటి ప్రవచనాలే నేడు మనం కలిగి ఉన్న ప్రవక్తల గ్రంథాలు. ఒక 17 గ్రంథాలు మనకి పాత నిబంధనలో కనబడుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, దేవునికి ప్రియమైన జీవితం మనం జీవిస్తే, ఆయన్ను మన జీవితంలో రాజుగా చేసుకొని కొనసాగితే, దేవునికి మన జీవితం పైన ఆధిపత్యాన్ని అప్పగిస్తే, దేవుడు మన యొక్క జీవితంలో మనను ఒక శిఖరం పైన నిలబెట్టేటువంటి వాడుగా ఉంటాడు. అయితే మనం ఆయనకు అవిధేయులమై జీవితాలు మార్చుకోకుండా, హెచ్చరికలు లెక్క చేయకుండా దేవునికి అయిష్టమైన జీవితాన్ని మనము కొనసాగిస్తే, నడుచుకుంటే మనలను దారిలో పెట్టడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి కొన్నిసార్లు ఆయన తీవ్రంగా శిక్షించాల్సి వస్తుంది. తీవ్రంగా మనలను శిక్షిస్తాడు. చూడండి, నా కనుగుడ్డు అని పిలిచాడు యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను. కానీ అలాంటి వారిని కూడా దేవుడు, వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు క్రమశిక్షణలో పెట్టక మానుకోలేదు. కాబట్టి ప్రభువుకు లోబడి జీవించేటువంటి ప్రయత్నం మనము చేస్తూ అన్ని సందర్భాల్లో మేలు పొందేటువంటి వారుగా ఉందాం. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో బానిసలుగా వారు బబులోను దేశానికి చెరగొని పోబడిన తర్వాత ఏం జరిగింది? దేవుడు మరలా వారిని తిరిగి తీసుకొచ్చాడా? అప్పుడు ఎలాంటి విశేషాలు చోటు చేసుకున్నావనేది ప్రభు చిత్తం అయితే వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా మేము ధ్యానించే ప్రయత్నంలో ఈ దినాన్న కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. మేము నేర్చుకున్న ఈ విషయాలు మా జీవితాల్లో మేము జ్ఞాపకం ఉంచుకొని ఈ మాటల ప్రకారంగా మేము నడుచుకుంటూ మా జీవితాన్ని ఎప్పటికప్పుడే నీ వాక్యాన్ని అనుసరించి నడిపించుకుంటూ నిన్ను రాజుగా చేసుకుని నీకు లోబడి శిఖరంపై నిలబడే గొప్ప భాగ్యాన్ని పొందుకునే
అవకాశం మాకందరికీ దయచేయండి. నిన్ను త్రోసివేస్తే నువ్వు మమ్మల్ని త్రోసివేస్తావని మరొకసారి ఇశ్రాయేలు యొక్క చరిత్ర మాకు బోధిస్తూ ఉంది కనుక నీకు ఇష్టంగా నడుచుకునే ఆలోచన ప్రతి ఒక్కరూ చేయగలుగునట్లు సహాయం చేయండి. మరి విశేషంగా పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా నేర్చుకునే ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా ఇంకా మీరు మాతో అనేకమైన విషయాలు మాట్లాడి ముందుకు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.